వెరీ గుడ్. మంచినీళ్ళు తాగుతావా? చాలా? ఇంకొంచెం తిను. గుడ్. ఆంటీ, నేను ఇక నుంచి ఇక్కడే ఉండనా? అదేంటి, నీకక్కడ నచ్చలేదా? అక్కడ నాతో ఆంటీ లేదుగా, నాకు నచ్చడం లేదు. నువ్వేం దిగులు పడకు. ఇక మీదట నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉందో గాని, ఓకేనా? తిను. ఇదిగో. గుడ్ బాయ్. చూసావమ్మా, వాడి చిన్న మనసులో ఎంత కష్టం ఉందో. సీత లేకపోయేసరికి ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్య ఎమ్మలేకపోతున్నాడు. ఏమిటో, ఆ ఇంట్లో పుట్టినా కష్టమే, కోడలిగా వెళ్ళినా కష్టమే. ఆ మనుషుల తీరే అంతా. అదేంటమ్మా అలా అంటాం? ఏమిటోనమ్మా, ఆ ఇంటితో సంబంధం కలుపుకోవాలని అనుకున్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. పెళ్లి జరిగినా ఆ సమస్యలు తీరలేదు. చివరికి పెళ్లి రోజు కూడానా? అమ్మా, చిన్న విషయాలు పెద్దవిగా చేసి చూడుకో. ఇంకా కొద్ది రోజులాగో, ఏ సమస్యలు లేకుండా చేస్తాను. ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నేనెక్కడికి వెళ్ళొస్తే ఏంటిలే, నా మాట వినకుండా వెళ్ళి గోతిలో పడ్డావు. పీకల్లోతు కష్టాల్లోకి కావాలనే వెళ్ళావు. వాడు ప్లాన్ చేసి నీకు గాలం వేస్తే అమాయకంగా వెళ్ళి చిక్కుకున్నావు. నేనెవరికి దొరకను నాన్న, వాళ్ళని నాకు దొరికేలా చేస్తాను. అమ్మా, నేను సంతోష్ కాసేపు అలా బయటకు వెళ్ళొస్తాం. రా సంతోష్, బాయ్ చెప్పు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇక కష్టాలు పడబోయేది కళ్యాణ్ ఒక్కటి మాత్రమే కాదు, దాంతోపాటు నువ్వు నేను అనుభవించాలి.